పుట్టినరోజు వేడుకల్ని నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగం చేసి లక్షలాది రూపాయల వేతనాన్ని వదులుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణకి వచ్చి అనేక ఉద్యమ పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినం సందర్భంగా కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, నాయకులు గోగుల రవీంద్రారెడ్డి, కేతిరెడ్డి సురేంద్రారెడ్డి, పానుగంటి సత్తయ్య, గడ్డ మహిపాల్ రెడ్డి, శ్రీము శ్రీనివాస్, డాక్టర్ రాజా రమేష్, ఆర్నెస్ సమ్మయ్య, హైమత్, కుర్మిల మోహన్, గర్ష భీమయ్య, వడ్లూరి రవి, గుమ్మడి శ్రీనివాస్, స్వామిదాస్, రవిగౌడ్, ఎండి రఫీఖాన్, బండారు తిరుపతి, ఆకునూరి సంపత్, పెరుమల్ల జనార్దన్, జాడి బాంచందర్, దగ్గుల మధు, కాటం రాజు, చిట్టంపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుదినం గౌరవ కల్వకుంట్ల కేటీ రామారావు గారు జన్మదినం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారు ఈ రోజున పుట్టడం, కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, అందులో కేటీఆర్ గారు వివిధ హోదాలలో ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో తనకున్న మేధాశక్తి, తనకున్న విదేశాల్లో విద్య అక్కడ చేసిన సందర్భంలో ఆయా దేశాలలో మరి పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వాల పరంగా, ప్రైవేట్ పరంగా దేశంలో నలుమూల నుంచి మరి పెద్ద ఎత్తున 24 లక్షల మందికి ఆ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఐటీ కంపెనీలు రావడం, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎందరో యువతకి దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారకులు ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మరో దిక్కు మంత్రిగా ఐటీ మంత్రిగా ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మరి కేటీఆర్ గారు దక్కింది. మరి కేటీ రామారావు గారు ఆనాడు ఉద్యమ సందర్భంలో కానీ, అదేవిధంగా శాసనసభ్యుడిగా, మంత్రిగా తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే దిశగా ఈరోజు ప్రతిపక్షంలో కూడా అధికార పార్టీని 3 చెర్ల నీళ్ళ తగ్గించే దిశగా మరి కేటీ రామారావు వారికి ఉన్న వాగ్దాటితోటి ప్రజలకు, ఈ రాష్ట్ర వివిధ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గత అసెంబ్లీలో ఎండగట్టిన విషయం, మళ్ళీ ప్రజల పక్షాన జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరి గాలం విప్పే దిశగా యువకులు, ఉత్సాహవంతులు మరి కేటీ రామారావు గారి జన్మదినం ఘనంగా చేయడమే కాకుండా నిండుగా 100 ఏళ్లు బతికే దిశగా ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు కేటీ రామారావు గారికి ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షులు అనుకోండి, ఇతర హోదాలు ఉన్న వాళ్ళు అనుకోండి, కార్మిక నాయకులు అనుకోండి, విద్యార్థి నాయకులు అనుకోండి, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. బుధవారం జీఎం ఆఫీసులో కార్మికుల పిల్లలకి జీఎం కారుణ్య నియామక పత్రాలు అందించారు.
ఉద్యోగాలు పొందిన యువకులు గైర్హాజరు లేకుండా పనిచేయాలని కోరారు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికీ 3430 యువకులకి ఉద్యోగాలు కల్పించామన్నారు. వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తేలికపాటి జాబ్ కోసం చూడొద్దని కోరారు. సంస్థల్లో ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్యదర్శి బాజీ సైదా, డివైజిఎం అరవిందారావు, సిఎం రాజేశ్వర్, సీనియర్ పీడా కాంతారావు, ఫిట్ కార్యదర్శి రామచందర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. కంపల్సరీ ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన దాకానేమో ఉద్యోగం రాలేదనేది ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది సోదరులు యాబ్సెంట్ చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కనీసం సంవత్సరానికి 190 మాస్టర్లు కూడా చేయకపోతే 360 రోజుల్లో మరి మనకు ఉద్యోగం ఎందుకు? మీరేమనుకుంటున్నారంటే ఉద్యోగం ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నారు. మా ఉద్దేశంలో ఈ ఉద్యోగం ఫ్రీగా రాలేదు. మీ తండ్రులు 30-35 సంవత్సరాలు సింగరేణికి సేవ చేసి వాళ్ళ వయసు అంతా అండర్గ్రౌండ్లో ధారపోసి వాళ్ళు రిటైర్ అయ్యి ఆ ఉద్యోగం మీకు ఇస్తున్నారు. ఆ రిటైర్ అయ్యేటప్పుడు కూడా 2 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ వదిలి పెట్టుకున్నారు. అంటే సుమారు వాళ్ళు 35-40 లక్షలు వాళ్ళ జీతం కోల్పోయారు. వాళ్ళకి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్లో తక్కువ వచ్చింది. తర్వాత ఈ 2 సంవత్సరాలు ఒకటి చేస్తే వాళ్ళకి సుమారు 2-3 ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆ 2-3 ఇంక్రిమెంట్ అంటే 5-6 వేల రూపాయలు వస్తాయి. దాని మీద 25% వాళ్ళకి వచ్చే పెన్షన్లో అంటే ఒక 2,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ కూడా తగ్గింది. అంటే జీవితాంతం ఆయన బతుకున్నంత వరకు ఆ 2,500 రూపాయలు తక్కువ పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇటు 50-60 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇటు పెన్షన్ పోగొట్టుకొని మీకు ఉద్యోగం ఇచ్చారు. మీరా దీనికి ఎంత కష్టపడి చేసింది ఏం లేదు. ఏదో కష్టపడి ఎగ్జామ్ చేసాం మా క్వాలిఫికేషన్తో వచ్చిందంటే అది కూడా లేదు. కానీ ఇట్లాంటి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు దాని విలువని కాపాడుకోకపోతే మీరు నష్టపోతారు. ఇప్పటికే చాలామంది ఆబ్సెంటిజం చేసి కంపెనీ డిస్మిస్ చేస్తుంది, కంపెనీ తీసేస్తుంది. ఉద్యోగం లేకపోతే మనకు ఎవరు విలువ ఇవ్వరు. ఈరోజు మీ నాన్నకి ఉద్యోగం ఉంది కాబట్టి మీకు విలువ ఉంది, మీ నాన్నకో మీకు. రేపు ఉద్యోగం లేకపోతే మనల్ని ఎవరు బయట పట్టించుకోరు, ఎవరు చూడరు. మనం ఆర్థికంగా నష్టపోతాం. మన ఏం ఉండదు, మన జీవితానికి ఒక గోల్ అనేది ఉండదు. కాబట్టి మీరు సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత నేను కష్టపడి పనిచేస్తాననే ఆ మనసుతోనే రావాలి. ఎదుర్కొనే రోజు కంపెనీ ఇప్పుడున్న తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పర్టికులర్గా యొక్క కోల్ బెల్ట్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే నిరుద్యోగులై ఎక్కడెక్కడ తిరుగుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత అప్పుడే ముఖ్యమంత్రి వర్గీయులు మరి యొక్క ఫెసిలిటీ మనకి కలిగించారు అవకాశాన్ని. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఏంటంటే సుమారుగా 19,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అయింది. అయిన తర్వాత ఏంటంటే దీని యొక్క ఫలితాలని మరి అందరూ కూడా ఆస్వాదించట్లేదు. ఎందుకంటే ఒక గత 5 years రికార్డులు తీసుకున్నట్లయితే జాయిన్ అయిన తర్వాత చాలామంది ఆబ్సెంటేజ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది డిస్మిస్ చేయాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి కొంత రికార్డు తీసుకుంటే శ్రీరాంపూర్ ఏరియాలోనే సుమారుగా 500 మంది 100 మాస్టర్లు కూడా మినిమం 100 మాస్టర్స్ అంటే మనకు 365 రోజులు ఉంటాయి. దాంట్లో సుమారు 300 పని దినాలు ఉంటాయి మనకి. సో ఆ పని దినాల్లో 100 కూడా చేయట్లేదు. అంటే అంత విపరీతమైనటువంటి ఆబ్సెంటేజ్ చేస్తున్నారు. కారణాలు ఏమన్నా కావచ్చు. అందుకని కొంతమందికి ఏంటంటే హెల్త్ బాగాలేదని, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అని, కొంతమందికి ఏదో ఎడ్యుకేషన్ ఇక్కడ ఫిజికల్గా హార్డ్ వర్క్ చేయలేకపోవడం, రకరకాల కారణాలు. అంటే ఈ ఉద్యోగం రావాలంటే అంత ఈజీ అయిన ఇది కాదు. ఒకప్పుడు ఏంటంటే ఈ సింగరేణి కాలేజ్లో జాయిన్ కావాలంటే ఒక 30-40 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. 1970s భయపడేవాళ్ళు. ఈ బొగ్గు బాయిలు చేయాలంటే ప్రమాదాలు జరిగితే చాలా కష్టపడాలి, జీతాలు తక్కువ అని ఒక అపోహ ఉండేది. రాను ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, సో అవగాహన పెరిగింది. తర్వాత కంపెనీ కూడా ఏంటంటే శాలరీస్ పెంచారు. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్ కూడా చాలా తీసుకున్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే దీనికి డిమాండ్ పెరగడం మొదలైంది. మనకు డిమాండ్ మొదలైన తర్వాత ఏంటంటే 90s వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇది లాభాల నుంచి నష్టాలకు పోయి 2 సార్లు PFRకు పోయింది. ఇది ఆ పోయిన తర్వాత కొన్ని సంస్కరణలు అయిన తర్వాత మళ్ళీ కంపెనీ రివైవ్ అయ్యి ఫైనాన్షియల్గా ఈ రోజు వరకు తిరగలేని కంపెనీగా, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పబ్లిక్ సెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా సింగరేణి కాలేజ్ లాభాలు సాధిస్తూ
వచ్చిన లాభాలలో మన ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూట్ చేస్తూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి వచ్చినటువంటి ఏదైతే బోల్డెన్ డబ్బులు కడుతున్నాం. చాలా లక్షల కోట్లు కట్టుకుంటూ వచ్చిన వరకు